అబ్బా ఎంత మంచిగా ఉన్నది ప్లేసు. ఆహా పచ్చని చెట్లు. అబ్బా నది ఎంత మంచిగా వారుతుంది. మంచుకుంటలకించి వస్తున్నట్టున్నది. మనుషులు కూడా ఉన్నారు, మంచిగా తానాలు చేస్తున్నారు, కాలు చేతులు కడుక్కుంటున్నారు. మొత్తం టూరింగ్ ప్లేస్ లెక్క ఉన్నది మొత్తానికి. ఓహో కార్లు కూడా వస్తున్నాయి కదా టూరింగ్ ప్లేస్కి. ఆగో మన జవాన్ అన్నలు కూడా ఉన్నారు సెక్యూరిటీ కోసం. ఆహా చల్లని మంచుకొండలు, మంచి రివర్లు, జవాన్ అన్నల భద్రతా బలగాల మధ్య మంచిగా ఉన్నది. ఇంతకు గీ సోటేదో గుర్తుపట్టిరా? అగో మన జవాన్ అన్నలు గంతగానం గుంపు కూడి కాపు కాస్తున్నారంటే ఇంకా అర్థం కాలేదా గీ ఏరియా ఏదో? గదేనుల్లా పహల్గాం. గప్పట్ల ఉగ్రవాదులు వచ్చి దొంగతనంగా దాడి చేస్తే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద ప్రతిదాడి చేసి వాళ్ళకు సావంటే ఎట్లుంటుందో చూపించింది కదా, గా ప్లేస్ ఇది. మామూలుగానే ఇది పర్యాటక ప్రాంతం, అంటే టూరిస్టులు ఆలీలు వచ్చి చూసిపోతుంటారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత గీ ప్లేస్ అయితే ఇంకా జర ఫేమస్ అయిందనే చెప్పుకోవాలి. దాదాపు ఉగ్రదాడి జరిగినాక 2 నెలల తర్వాత మళ్ళా ఓపెన్ చేసిర్రు గీ ప్లేస్ని. ఇక సంఘటన వల్ల అయితే చుట్టుపక్కలున్న ప్రాంతాలకు పర్యాటకుల తాకిడైతే గట్టిగానే పెరిగింది. చూడడానికి వచ్చిన వాళ్ళంతా మంచిగా సెల్ఫీలు దిగుకుంటా ప్రకృతి అందాలను, దూరంగా కనిపించే మంచు చెట్లను, గా నదులను, నదుల పక్కనుండే రాళ్ళను చూసుకుంటా మస్తు హ్యాపీ ఎంజాయ్ చేస్తుర్రు. ఇక పర్యాటకులు వస్తున్నందుకు ఆడాడ వాహనాల రద్దీ కూడా పెరుగుతుంది. ఇక ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన సంఘటన మనసులు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏరియా పేరు వినగానే టూరిస్టులు జర చాలా మందే వస్తారు. గందుకని చెప్పేసి పహల్గాం చుట్టుపక్కల లోయ ప్రాంతాలల్లో ఆడాడ జర భద్రతా దళగాలైతే గట్టిగానే ఏర్పాటు చేసింది సర్కారు. మీరు కూడా పోతే పోయిరారి. ఇప్పుడు ఆర్మీ అన్నోళ్ళు గట్టిగానే కావాలన్నారు కాబట్టి ఏం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరన్నా వస్తే చాలు ఇట్లా ఊది పారేస్తారు మనోళ్ళు.